Welcome to JRTV. Now we can discuss about Indian aquatic plant. So మనం ఒక ఈ ప్లాంట్ దీని యొక్క లీవ్స్ చాలా పెక్యులియర్గా ఉంటాయి. మన ఇది అశోక వృక్షానికి ఏ విధంగా ట్యాపరింగ్ లీఫ్ ఉంటుందో అదేవిధంగా దీని యొక్క లీఫ్ కూడా ట్యాపరింగ్ ఉంటాయి. సో మీకు ఈ ప్లాంట్ కనుపులకి ఈ విధంగా మన బ్యాంబూ ప్లాంట్కి ప్రతి కనుపుకి ఏ విధంగా అయితే రూట్స్ వస్తాయో అదేవిధంగా మీకు దీని ప్లాంట్ కూడా మీకు ఈ విధంగా పింకిష్ రూట్స్ వస్తాయి. ఫస్ట్ మిల్కీ మీకు వైటిష్ రూట్స్ వస్తాయి. ఇది నెమ్మదిగా మీకు ఈ ప్లాంట్ యొక్క కలర్కే బాగా పింకిష్ కలర్లో ఈ విధంగా రూట్స్ వస్తాయి. దిస్ ఈజ్ ప్యూర్లీ aquatic ప్లాంట్. మీకు ఏది వాటర్ స్టాగ్నేషన్ ఉన్న గుంటల్లో నెక్స్ట్ చెరువుల్లో ఇది అద్భుతంగా పెరుగుతుంది. అదే మీరు ఇది ఒక సాయిల్లో కనుక ఇంట్రడ్యూస్ చేస్తే పెరుగుతుంది. నెక్స్ట్ బ్రాంచెస్ కూడా అద్భుతంగా వస్తుంది. అంటే మీకు రెండు విధాలుగా ఇటు పెబల్ స్టోన్స్లో పెరుగుతుంది, వాటర్లో పెరుగుతుంది, నెక్స్ట్ మనకి సాయిల్లో పెరుగుతుంది. మీకు ఎటువంటి మీడియాలో అన్నా సరే అంటే మీకు కోకోనట్ కాయర్ మీరు తీసుకోండి, ఒక గ్రో బ్యాగ్లో పెబల్ స్టోన్స్ తీసుకోండి, ఒక పెట్ బాటిల్లో వాటర్ తీసుకోండి, ఒక పెట్ బాటిల్లో మీకు ఇది సాయిల్ తీసుకోండి. అన్నిటిలోనూ మీకు పరిపుష్టిగా మంచి ఎనర్జెటిక్గా మంచి ప్రొఫ్యూజ్ బ్రాంచెస్ తోటి మంచి ప్రొడక్టివ్గా మీకు ఫ్లవరింగ్ ప్లస్ మీకు విత్తనాలు అద్భుతంగా వస్తాయి. సో ఇది మీకు మన భూమి మీద ఇది మనకి సూపర్ఫిషియల్గా మాయిశ్చర్నే ఇది అద్భుతంగా ప్రిజర్వ్ చేసే అద్భుతమైన ప్లాంట్ ఈ యాక్వాటిక్ ప్లాంట్. ఇండియన్ మనీ ప్లాంట్ లేదా దిస్ ఈజ్ ఇండియన్ యాక్వాటిక్ ప్లాంట్. చావులేని మొక్క, సహస్ర వసంతాల జీవపెన్నిది. మీరు ఇంత 2.5 అడుగులు మొక్కనే మీరు సెగ్మెంటేషన్ చేయండి, ఫ్రాగ్మెంటేషన్ చేయండి, ఖండాలుగా మీరు చిన్న పీసెస్ కింద చిన్న పెబల్స్ చిన్న ముక్కల కింద మీరు కట్ చేసి మీరు ఒక స్పాంజ్ ప్లాట్ఫాము స్పాంజ్ని తడిపి దాని మీద మీరు ఇది ఇంట్రడ్యూస్ చేస్తే దాని మీద పెడితే నువ్వా నేనా అంటూ ఒక్కొక్క ఫ్రాగ్మెంట్ ఒక్కొక్క ప్లాంట్ కింద మీకు పెరిగే అద్భుతమైన టెక్నాలజీ. అంటే బయోటెక్నాలజీ కన్నా అద్భుతంగా మీకు మేము చేసి నిరూపిస్తాం. నెక్స్ట్ వీడియోలో మీకు స్పాంజ్ మీద మనం ఈ స్టెమ్ యొక్క ఫ్రాగ్మెంటేషన్స్ పెట్టి మనం ఏ విధంగా ఆ ప్లాంట్ని అభివృద్ధి చేయొచ్చో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాం. సో ఇది ఒక వెదురు జాతి మొక్కకి ఏ విధంగా కనుపుకి మీకు వేర్లు వస్తాయో అంటే ఏరియల్ రూట్స్ ఉండటం వల్ల మొక్క అత్యధిక విండ్ ఫ్లోకి నేలకి ఒరగకుండా సపోర్టివ్ రూట్స్ ఇవన్నీ మీకు సపోర్టివ్ రూట్స్ లేదా ఏరియల్ రూట్స్ అద్భుతంగా వచ్చి వాటర్లో ఉన్న మినరల్స్ని, మెటల్స్ని, పోషక విలువల్ని, న్యూట్రియంట్స్ని, మరి విటమిన్స్ని అబ్జార్ప్షన్ చేసుకుని మనకి మంచి ప్యారెట్ కలర్లో లీవ్స్ వచ్చి మనకి అతి తక్కువ కాలంలో మనకి ఫ్లవరింగు ప్లస్ హనీ బీస్ని క్లస్టర్ కింద ఇది గుంపులుగా మీకు ఆకర్షించే అద్భుతమైన ప్లాంట్. దీని యొక్క ఫ్లవర్ బంచ్ మీకు హార్స్ స్టైల్ మాదిరిగా ఉంటుంది. హార్స్ స్టైల్ ఏ విధంగా అయితే మీకు ఉంటుందో అదేవిధంగా దీని యొక్క ఫ్లవర్స్ చాలా చిన్నవిగా ఉండి మంచి పింకిష్ కలర్లో ఉంటాయి. మనకి పింకిష్ రంగులో ఉండి మన ఇది హనీ బీస్ని పట్టు తేనె తీగల్ని మీకు గుంపులుగా అట్రాక్ట్ చేసే అద్భుతమైన ప్లాంట్. సో ఇది వ్యవసాయ క్షేత్రాల్లో మీరు గట్టుల మీద మాత్రమే ఇది ప్రిఫర్ చేయాలి. గట్టుల మీద ప్రిఫర్ చేస్తే మీకు
మేక కొరికిన అది మనకి చావులేని మొక్క. మీకు మేక కానీ, గొర్రెలు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ, లేదా పెట్ యానిమల్స్ కుందేళ్ళు కానీ, పందులు కానీ మీకు కొరికిన ఇది చావులేని మొక్క అద్భుతంగా పెరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఒక 100 ఫ్రాగ్మెంట్స్ చేసి 100 ఫ్రాగ్మెంట్స్ 100 మొక్కల కింద మీకు ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో నేను మీకు చూపిస్తాను. సో చావులేని మొక్క శతసహస్ర వసంతాల జీవపెన్నిదిగా మనం ఈ ఇండియన్ మనీ ప్లాంట్ లేదా మన ఇండియన్ ఆక్వాటిక్ ప్లాంట్ని మనం ఇది చేయొచ్చు. సో దీంట్లో పుష్కలంగా దీని స్టెమ్ ఏంటి, రూట్స్ ఏంటి, వీటిలో వాటర్ ప్రిజర్వేషన్ కెపాసిటీ అద్భుతంగా ఉంటుంది. దీనికి నిక్రోసిస్ అనేది సర్వసాధారణంగా రాదు. నెక్స్ట్ మీకు ఈ స్టాగ్నేటెడ్ వాటర్లో తయారైన ఆల్గేలో మీకు నెంబర్ ఆఫ్ ఇది పచ్చగా ఉండే ఆల్గే స్పిరులినా వీటి నుంచి అందులో విటమిన్స్ని, మినరల్స్ని, పోషక విలువల్ని, న్యూట్రియంట్స్ని బాగా అబ్సార్ప్షన్ చేసుకుని మీకు వాటర్లోనే మీకు అద్భుతంగా అడుగుల కొద్దీ పెరిగే మొక్క ఈ ఇండియన్ ఆక్వాటిక్ ప్లాంట్. సో మనం ఈ చెరువుల దగ్గర నెక్స్ట్ ఈ కాలువల దగ్గర ఈ ప్లాంట్ కనుక ఒడ్డున పాతేస్తే మనకి ఎరోషన్, ఎబ్రాషన్, ఎట్రిషన్ అండ్ కోరేయటం, ఏది మట్టి కోరేయటం అటువంటి సమస్య మనకి మటుమాయం అవుతుంది. సో దానివల్ల ఇది ఎంతో మీకు ఎర్త్ ఎరోషన్ని అరికట్టే అద్భుతమైన ప్లాంట్ ఈ ఆక్వాటిక్ ప్లాంట్. సో ఇది మనకి కాలువల వెంబడి మీకు బాగా దట్టంగా మీకు పెరిగే ప్లాంట్. సో మేము బయట కలెక్షన్ చేసి ఇక్కడ వృద్ధి చేస్తున్నాం. సో దీన్ని ఏ విధంగా దీంట్లో మెడిసినల్ వాల్యూ ఏ విధంగా పెంచవచ్చో మేము R&D చేస్తున్నాం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఎందుకంటే ఒక ఔషధ మొక్కతోటి దీన్ని మనం వెజిటేటివ్ ప్రొపగేషన్ లేదా ఫ్యూజన్ టెక్నాలజీ, హారిజాంటల్, వెర్టికల్ అండ్ మీకు స్పైరల్ అండ్ లాంగిట్యూడినల్గా మనం కట్ చేసి దీన్ని వృద్ధి చేస్తే మనకి ఈ ఆక్వాటిక్ క్యారెక్టర్స్తో పాటు మెడిసినల్ క్యారెక్టర్స్ పెరిగి మనకి ఈ పశుగ్రాసానికి చాలా బాగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. పశువులకి ఏది మన పందులు, నెక్స్ట్ గొర్రెలు, మేకలు, బఫెలోస్, కౌస్ వీటిలో మీకు పోషక విలువలు అంటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింకు, నెక్స్ట్ ఎముక యొక్క పరిపుష్టి పెరగడానికి, కండ యొక్క పుష్టి పెరగడానికి, పాల దిగుబడులు బాగా పెరగడానికి మనం ఈ ఫ్యూజన్ టెక్నాలజీ లేదా వెజిటేటివ్ ప్రొపగేషన్ కనుక చేస్తే అద్భుతంగా మీకు ఇందులో మనకి ఇది మన పశువుల యొక్క ఎదుగుదల ప్లస్ పాల దిగుబడులు బాగా పెరగడానికి దోహదపడతాయి. ఎందుకంటే మీరు స్వీట్ పొటాటో యొక్క వెజిటేటివ్ ప్రొపగేషన్ లేదా ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా దీనికి మనం సంయోగ ప్రక్రియ చేస్తే అద్భుతంగా మీకు అందులో కాల్షియం, మెగ్నీషియం, నెక్స్ట్ స్టార్చ్, నెక్స్ట్ పాల దిగుబడులు అద్భుతంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దీని యొక్క హైబ్రిడ్ విగార్ కనుక వస్తే మనకి అద్భుతమైన ఈ మెడిసినల్ వాల్యూస్ బాగా పెరిగి మనకి పశువుల యొక్క పాల ఉత్పత్తులు మంచి శ్రేష్టంగా, మంచి ఫ్యాట్ బాగా సమృద్ధిగా ఉండి మంచి ప్రోటీన్స్, నెక్స్ట్ కొవ్వు శాతం, నెక్స్ట్ ఈ కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే విధంగా మనకి ఎంతో దోహదపడే ప్లాంట్. సో మనం ఈ ఆక్వాటిక్ ప్లాంట్ చాలా సులువుగా ప్రతి గృహిణి మనం ఒక మనీ ప్లాంట్ కింద లేదా లక్కీ ప్లాంట్ కింద ఇంట్లో పెంచుకోవచ్చు. మీరు లక్కీ ప్లాంట్, మనీ ప్లాంట్ అని బయట మార్కెట్లో తీసుకుంటారు, దానికి ఫ్లవరింగ్ రాదు. మీరు క్రోటాన్స్ తీసుకోండి, నెక్స్ట్ మనీ ప్లాంట్ తీసుకోండి, బ్యాంబూ ప్లాంట్ తీసుకోండి, దానికి ఫ్లవరింగ్ రాదు. బట్ ఇండియన్ మనీ ప్లాంట్ మీరు ఇది తీసుకుంటే దీనికి ఫ్లవరింగ్ వస్తుంది,
మనకి నెగిటివ్ ఎనర్జీ లేదా మీకు ఈ దోమలు ఈగలు రాకుండా మీకు ఎంతో మనకి మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆక్సిజన్ లిబరేషన్ అండ్ ఈ నెగిటివ్ ఎనర్జీ కార్బన్ డైఆక్సైడ్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ విషతుల్యమైన మన గ్యాసెస్ మన ఇది మనం వంట చేసే గ్యాస్ నుంచి వెలువడే కార్బన్ యొక్క ఉద్గాతాలను కానీ మీకు అబ్జార్ప్షన్ చేసుకుని మీకు నేను వజ్ర కవచం కింద ఉన్నానని మీకు గుర్తు చేసే అద్భుతమైన ఈ ప్లాంట్ ఈ ఇండియన్ మనీ ప్లాంట్ లేదా అక్వాటిక్ ప్లాంట్ ఎంతో మీకు ప్రాధాన్యత సంతరించుకుంది. సో మేము ఇవి ల్యాక్స్ ఆఫ్ ప్లాంట్స్ మీకు సప్లై చేస్తాం. ఒక ప్లాంట్ యొక్క రేటు 10 రూపాయలు మాత్రమే, 10 రూపీస్ మాత్రమే ఇండియన్ అక్వాటిక్ మనీ ప్లాంట్. సో దీనికి చావు లేని మొక్క, మన యొక్క వయస్సు అయిపోయి మనం నిర్జీవం అయినా ఇది మాత్రం నేనున్నానని మీకు తోడుగా ఈ ప్లాంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎంతసేపు వచ్చిందండి? 11 11 సో మీరు ఈ బాటిల్లో స్టాగ్నేటెడ్ వాటర్ కనుక ఉంటే మీరు ఏది మస్కిటోస్ పెరిగిపోతాయి లేదా లార్వాస్ రెగ్యులర్స్ పెరిగిపోతాయని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు పెట్ బాటిల్లో చిన్న పెట్ బాటిల్లో దీని స్టెమ్ని వేస్తారు. మీకు అదే అద్భుతంగా మీకు వాటర్ని మీరు మానిటర్ చేయండి. స్కెచ్ పెన్ తోటి మీరు ఫుల్గా వాటర్ వేయండి. రోజుకి ఎంత వాటర్ ఇది అబ్జార్ప్షన్ చేసుకుంటుందో మీరు ఒక రిపోర్ట్ తయారు చేయండి. అద్భుతంగా మీకు 1 మంత్లో మీకు వాటర్ ఒక 250 ml వాటర్ ఇంత ప్లాంట్ మీకు అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. 1 మంత్లో మీకు 250 ml ఆఫ్ వాటర్ ఒక ప్లాంట్ ఎదుగుదలకి కావాలంటే మరి మిగతా ప్లాంట్స్ కూడా మీకు ఎంత కావాలో మీరు ఎక్స్పెక్టేషన్స్ చేయొచ్చు. సో దీన్ని నెక్స్ట్ వీడియోలో మీకు స్పాంజ్ మీద ఈ మొక్కని ఖండాల కింద ఖండించి మీకు ఒక్కొక్క చిన్న ఫ్రాగ్మెంట్ ఒక్కొక్క మొక్క కింద ఏ విధంగా ఎదుగుతుందో మీకు మేము ప్రాక్టికల్గా చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV, signing off.